నమస్కారం. తనైరా కోమలికి. ఈరోజు ఆంధ్రులకి అత్యంత ఇష్టమైన ఆవకాయ పచ్చడి గురించి చెప్పుకుందాం. ఆవకాయ అందరూ చేసేదే కదా, ఇది అందరూ చెప్తున్నారు కదా అని అంటారు. కానీ మనది అమృత ఆవకాయ. ఆవకాయని మనం ఎలా చేస్తాం? సాధారణంగా ఈ ఆవకాయని కూడా తీసుకునేటప్పుడు చాలామంది రకరకాల కాయలు తీసుకుంటారు. కానీ పచ్చడి ఆవకాయకి కొన్ని చెట్లు ప్రసిద్ధిగాంచినవి. ఇవి నాటు ఆవకాయలు. దీంట్లో పీచు ఇవన్నీ కూడా సమస్థాయిల్లో ఉంటాయి. నేను వరంగల్ నుంచి ప్రతి సంవత్సరం ఆవకాయ కోసం అక్కడి నుంచే కాయలు తెప్పిస్తాను. ఈసారి కూడా తెప్పించాను. నేను మీకు ప్రిపేర్ చేయటం ఎందుకు చూపించటం లేదంటే, నేను 12 కేజీలు అంటే మొత్తం 16 కేజీలు అయింది పచ్చడి, 15 కేజీల దాకా. అందుకని మొత్తం చూపించట్లేదు, ఎలా చేయాలో మీకు చూపిస్తాను. నేను ఇంతకుముందే 4 రోజుల క్రితమే చేశాను. ఇంకోటి ఏంటంటే, మీరు ప్లాస్టిక్ వాటిలో పెట్టుకోబాకండి. ఇది ఆంధ్ర ఆవకాయ, నూనె వేడి చేయం కదా అని అనుకుంటాం, కానీ ప్లాస్టిక్ వాటిలో పెట్టకండి. మీరు స్టీల్ వాటిలో కానీ అల్యూమినియం కానీ ఇత్తడి దేంట్లో అయినా పెట్టుకోవచ్చు, కానీ ప్లాస్టిక్లో పెట్టకండి. ఈ సంవత్సరం మొత్తం నిల్వ ఉండే పచ్చడి. ఈ పచ్చడిలో చూడండి, ఈ ముక్క ఇప్పుడు ఉన్న అంత గట్టిగా చివరి వరకు ఉంటుంది. నేను ఏమేమి వేశాను దీంట్లో మీకు చెప్తాను, కొలతలతో సహా చెప్తాను. మొదట ఇవి నేను ఫ్రీజర్లో పెట్టినాయండి. నేను మిగిలిన ఫ్రీజర్లో పెడతాను, అందుకని చూపిస్తున్నాను. ఈ ముక్కని కడిగి ఆరబెట్టిన తర్వాత కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడున్న జీడి మొత్తం తీయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ నలుపు ఉన్నా లేకపోతే జీడి ఉన్నా కానీ పచ్చడి పాడవుతుంది. ఇది మొత్తం శుభ్రంగా చేసుకొని, మామూలుగా మన కొలతలు ఏంటంటే, ఇలా 8 గ్లాసులు ముక్కలైతే 8 గ్లాసుల ముక్కలకి 1 గ్లాసు కారం వేస్తారు, 1 గ్లాసు ఉప్పు వేస్తారు. కొందరు కొంచెం ఉప్పు తక్కువ వేసుకుంటారు, కొంచెం ఉప్పు. నూనె నేను నువ్వుల నూనె వాడాను. ఇది గాను 3/4 గ్లాసు వేసుకుంటారండి. అది మెంతులు కొంత, అంటే పావు కంటే కూడా తక్కువగా. ఇక్కడ వరకు మీరు ఆవపిండి వేసుకుంటే ఈ 10% మాత్రం మెంతిపిండి వేసుకోవచ్చు. ఇదంతా కూడా ఒక బేసిన్లో మీరు కలుపుకోవాలి. కారం, ఉప్పు, ఆవ పొడి, మెంతుల్ని కొంచెం లైట్గా వేపిస్తే బాగుంటుంది, అరోమా బాగుంటుంది. ఇంకా దీంట్లో మనం ఏం చేసామంటే, ఆవకాయ అంటే అగ్నికి ప్రతీక. అగ్నిని తగ్గించడానికి శతావరి 1 కేజీకి 1 స్పూను కలపండి. శతావరి హార్మోన్ బ్యాలెన్స్ చేస్తుంది. మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా మెనోపాజ్ వస్తుంది. అట్లనే ఇది చల్లదనాన్ని ఇస్తుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఆయుర్వేదంలో దీన్ని అగ్నిని తగ్గించడానికి, పిత్తదోషానికి తగ్గించడానికి అంటారు. దాన్ని బ్యాలెన్స్ చేయటానికి కఫాన్ని తగ్గించే కూడా వెయ్యాలి. కఫాన్ని ఏం తగ్గిస్తుంది అంటే ఈ వాము. ఈ స్పూను 1 స్పూన్ మనం వేసినప్పుడు శతావరి, వాము 1/2 స్పూన్ వేయండి, పొడి చేసిన వాము. అట్లనే 2 స్పూన్లు గడ్డి నువ్వులండి. ఈ గడ్డి నువ్వుల్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, చాలా మినరల్స్ ఉంటాయి, లినోలిక్ యాసిడ్ ఉంటుంది. హార్ట్ అటాక్స్ రాకుండా, హార్ట్ స్ట్రోక్స్ రాకుండా కాపాడుతుందని పరిశోధనలో రుజువైంది. ఇప్పుడు చాలామంది డాక్టర్లు ఆవకాయ తింటే గుండె జబ్బులు ఉన్న వాళ్ళు చాలా ప్రమాదం అని, అట్లనే రకరకాల జీర్ణకోశ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా తినొద్దు అని చెప్తున్నారు. దాంట్లో ఎంతో కొంత వాస్తవం ఉంది. కానీ ఆవకాయని గుండెకి కూడా అమృతంగా ఎలా చేస్తాం?
హృదయమిత్రుడిగా చెయ్యాలంటే మనకి ఆరోగ్యం, దీర్ఘాయువు, ఫ్యాట్ని, చెడు కొలెస్ట్రాల్ని తగ్గించే విధంగా ఎలా చేయాలంటే ఈ 3 వాడాను నేను. ఇది శతావరి చల్లదనాన్ని ఇస్తుంది. ఈ వాము జీర్ణక్రియకి తోడ్పడుతుంది. అలానే ఆవకాయ మన జీర్ణకోశంలో వెళ్ళిన వెంటనే అది హార్డ్గా కాకుండా, అది వేడి చేయకుండా గట్టను కాపాడుతుంది, జీర్ణకోశాన్ని రక్షిస్తుంది. ఇక ఈ గడ్డి నువ్వుల విషయానికి వస్తే దీంట్లో ఉన్న ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కావచ్చు, లినోలిక్ యాసిడ్ కావచ్చు, మినరల్స్ కానీ ఆరోగ్యానికి, హృదయానికి మంచివి. ఇవంతా కూడా సమతుల్యం చేసి రుచిని మరింత పెంచుతాయి. మొదట మా మిత్రులు అన్నారు, ఏమన్నా టేస్ట్ మారుతుందేమో, రంగు మారుతుందేమో అనేసి. కానీ టేస్ట్ మరింత పెరిగింది. రంగు కూడా చూడండి గాఢంగా ఉంది. దీంట్లో నేను వరంగల్ కారం వేశాను. వరంగల్ కారం అది కలర్ ఉంటుంది కానీ అంత కారంగా ఉండదు కాబట్టి ముప్పావు కప్పు వరంగల్ కారం వేస్తే పావు కప్పు గుంటూరు కారం వేసాను. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. దీంట్లో మీరు కళ్ళు ఉప్పు కొంచెం ఎండలో పెట్టేసి మిక్సీ చేసి వేస్తే చాలా బాగుంటుంది పచ్చడి. ఎక్కువ కాలం నిల్వ కూడా ఉంటుంది. ఇవన్నీ కలిపిన తర్వాత మీరు ఆ రోజు కానీ మరుసటి రోజు కానీ వెల్లిపాయ ఒలిచి అవి ఈ గ్లాసు కొలతతో అయితే ఒక 2 వేసుకోవచ్చు అండి, 3 వేసుకోవచ్చు. మామూలుగా 8 గ్లాసులకి 1 వేసుకోవచ్చు. మీకు ఇంకా ఇష్టమైతే వెల్లుల్లి 2 గ్లాసులు కూడా వాడచ్చు. వెల్లుల్లి మన ఆరోగ్యానికి మంచిదే కాక, మన చెడు కొలెస్ట్రాల్ తగ్గించేదే కాక, అది పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి కూడా తోడ్పడుతుంది. కాబట్టి మీరు ఈ ఆవకాయ అమృతాన్ని ఆస్వాదిస్తారని, మీ ఆరోగ్యాన్ని పెంచుకుంటారని ఆశిస్తున్నాను. చూడండి, ఈ జాడి కడిగి ఆరబెట్టిన జాడి, దాంట్లో మనం ఆవకాయని దాదాపు 10 కేజీలు పడుతుంది. మిగతావి మా ఫ్రెండ్స్ అందరు కూడా ఎదురు చూస్తున్నారు, మా అమ్మతో సహా ఈ ఆవకాయ తిన్నామని. ఇలా నిండా జాడీలో వేసిన తర్వాత మూత పెట్టే ముందు ఒక కర్చీఫ్ కానీ, ఒక శుభ్రమైన క్లాత్ కానీ తీసుకొని ఇలా కట్టేసి, దారంతో కట్టచ్చు, ఇంకా ఏదైనా కట్టవచ్చు, ఇలా మూత పెట్టేసేయండి. ఇది సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. ఈ లోపల మనకి పచ్చడికి, ఇంట్లో రోజువారీ పచ్చడికి ఒక చిన్న జాడీలో ఇలా తీసుకొని చూడండి ఎంత కలర్ ఉందో. అసలు ఆవకాయ తినాలని ఎవరికి కోరిక ఉండదు. ముద్దపప్పు ఆవకాయ కాంబినేషన్ గురించి మనం చెప్పేది ఏముంది. ఇంకో విషయం, అసలు ఈ ఆవకాయ ఉట్టిదైనా కానీ వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే స్వర్గానికి బెస్ట్ దూరంలో ఉంటాం. మిత్రులారా, అన్నంలో ఆవకాయ వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకొని, వేడన్నం కాబట్టి పేరు నెయ్యైనా పర్వాలేదు. ఇది ఒక పట్టిన రైస్ అండి, అందుకని కొంచెం ఎల్లోయిష్గా ఉంటుంది. అదే మీరు తెల్లన్నం తినే వాళ్ళైనా ఇంకా ఎర్రగా కనపడుతుంది. చూడండి ఎంత బాగుంటుందో. ఆవకాయతో అన్నం తినడానికి అదృష్టం ఉండాలి. అబ్బా,
ఎంత బాగుందో ఆవకాయ అమృతంలో ఉంది. మీరు కూడా తయారు చేస్తారని మీ ఆరోగ్యాన్ని, అలానే ఇది మెదడు పీస్ఫుల్గా ఉండటానికి కూడా పనిచేస్తుంది. ఈ శతావరి మనల్ని కూల్గా ఉంచుతుంది. ఇప్పుడున్న సొసైటీలో అందరు ప్రతి వాళ్ళు కూడా స్ట్రెస్కి గురవుతున్నారు కాబట్టి, హార్ట్ అటాక్స్ రకరకాల జబ్బులకు లోనవుతున్నారు కాబట్టి ఇది ట్రై చేయండి. మీకు ఆరోగ్యానికి మంచిది. మీరు నాకు థ్యాంక్స్ కూడా చెప్తారు.